ఇక థర్డ్ ఉన్నది జ్యుడిషియరీ. ఈ జ్యుడిషియరీ ఏంటంటే మనకి సుప్రీంకోర్టు, హైకోర్టు అండ్ జిల్లా లెవెల్లో మనకి మెజిస్ట్రేటివ్ కోర్ట్స్ ఉంటాయండి. సో ఈ జడ్జెస్ అందరినీ మనం కొలిజియం పద్ధతిలో రికమెండేషన్ ద్వారా ప్రెసిడెంట్ మరియు గవర్నర్ ఎన్నుకుంటారండి. ఎప్పుడైతే ప్రజాప్రతినిధులు తప్పు చట్టాలు చేస్తారో, అది మన రాజ్యాంగానికి ఎగెనెస్ట్గా ఉంటుందో, మనకి జ్యుడిషియరీలో ఉన్న జడ్జెస్ దాన్ని స్ట్రైక్ డౌన్ చేయొచ్చండి, ఆ చట్టాలను రద్దు చేయొచ్చు. ఏ చట్టాలు అయితే రాజ్యాంగానికి అనుకూలంగా ఉంటాయో వాటిని ఎగ్జిక్యూటివ్లో ఉన్న వాళ్ళందరూ కరెక్ట్గా అమలు అయ్యేలాగా లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ ద్వారా అమలు చేస్తూ ఉంటారండి. సో ఆ విధంగా మన రాజ్యాంగంలో చట్టాలు ఎవరు చేయాలి, ఎవరు చట్టాలను కరెక్ట్గా అమలు చేయాలి, ఒకవేళ చట్టాల తప్పులుంటే ఎవరు దాన్ని రద్దు చేయాలి, ఇలాగా ప్రజలకు కావాల్సిన ప్రభుత్వాన్ని ఎవరు ఏర్పరచాలి, ఆ ప్రభుత్వాన్ని ఎలా ఎన్నుకోవాలి, ప్రతిదీ రూల్ వైజ్ మనం ప్రతి ఆర్టికల్లో క్లియర్గా మనం మన రాజ్యాంగంలో రాసుకున్నామండి. మన రాజ్యాంగం గురించి కానీ, మన గవర్నమెంట్ గురించి కానీ, ప్రభుత్వం గురించి కానీ, పరిపాలన గురించి కానీ, ఈ రాజకీయాల గురించి కానీ మీకు ఇంకా ఎన్నో విషయాలు స్థూలంగా తెలుసుకోవాలంటే, ఈ రాజకీయాల సిరీస్ని ఇంకా కంటిన్యూ చేయాలంటే నాకు మీరు క్లియర్గా కామెంట్ రూపంలో తెలియజేయండి.